హలో మూవీ మేట్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కామెంట్స్ పెట్టకండి. చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ లిస్ట్ లో నెంబర్ 1 అరువి. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ వాళ్ళు, ప్రతి ఒక్క యూట్యూబరు 5కి 4 రేటింగ్ ఇచ్చారు. మరి అంత గొప్పగా ఈ మూవీలో ఏం చూపించారు బ్రో అని నన్ను అడిగితే, మూవీ అంటే హీరో ఎలివేషన్స్, 6 పాటలు, 4 ఫైట్లు అనే ఫార్ములా మూవీలు అయితే చాలా వస్తుంటాయి. కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు అనేలా ఈ సినిమా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక అమ్మాయి జీవితాన్ని ఒక కొత్త స్క్రీన్ ప్లేతో, గ్రిప్పింగ్ స్టోరీతో క్లైమాక్స్ వరకు మనల్ని కూర్చోబెట్టి ఒక అర్థవంతమైన గ్రేట్ మూవీని చూపించారు. ప్రతి మనిషికి కొన్ని కళలు ఉంటాయి, అట్లనే ఈ మూవీలో అరవికి కూడా కొన్ని కళలు ఉంటాయి. కానీ ఒక సిచ్యువేషన్ వల్ల తన జీవితం మొత్తం తలకిందులు అవుతుంది. తనకి 3 వ్యక్తులు మోసం చేశారని ఓ టీవీ ఛానల్లో డిబేట్, దాని నుండి హాస్టేజ్ స్టోరీ, ఇలా టర్నింగ్ల మీద టర్నింగ్లు వస్తూ నడిచే స్టోరీ. ఇది చిన్న స్టోరీ లైన్ని ఇంత గ్రిప్పింగ్గా తీసినందుకు డైరెక్టర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 2 పార్కింగ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. పార్కింగ్ ఇష్యూ అనేది మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ప్రతిరోజు జరిగే కామన్ ప్రాబ్లం. దాన్ని ఒక మూవీగా తీయడమే ఒక సాహసం అని చెప్పాలి. అలాంటిది ఇంత కిరాక్గా తీయడం అంటే అది చాలా అద్భుతమైన విషయం. ఈ మూవీ చూసాక కిరాయి ఇళ్లలో ఉండేవాళ్ళు పార్కింగ్కి ప్లేస్ లేకుండా కారు తీసుకోవాలంటేనే భయపడేలా చేశారు డైరెక్టర్. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి హాట్స్టార్ ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 ఫర్హానా. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ముస్లిం అయిన ఫర్హానా ఓ కాల్ సెంటర్లో జాబ్కి వెళ్తుంది. కానీ ఆ పక్క డిపార్ట్మెంట్లో శాలరీస్ బాగుంటాయని తెలుస్తుంది. కానీ అక్కడ ఫోన్లలో అబ్బాయిలతో ఈ అమ్మాయిలు ఏం మాట్లాడాలంటే అది తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీ మిమ్మల్ని కట్టిపాడేయడం గ్యారంటీ. కంటెంట్లో దమ్ముంటే ఎవడ్రా మనల్ని ఆపేది అనేలా ఈ మూవీ ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. తెలుగు కులం, పేద, ధనిక, ఈ మధ్య ఉండే ప్రేమ, ఇలాంటి కాన్సెప్ట్లు తమిళ్లో మనం చాలానే చూసాం, తెలుగులో అప్పుడప్పుడు వస్తుంటాయి. అలా వచ్చిన ఈ మూవీస్కి మంచి మార్క్స్ అప్పుడప్పుడు పడతాయి. ఈ మూవీ కూడా పడ్డాయి. జస్ట్ అబ్బాయి అమ్మాయి మధ్య లవ్ మ్యాటరే పెడితే ఈ మూవీ నార్మల్ మూవీ అయి ఉండేది. కానీ డైరెక్టర్ తెలివిగా లవ్ స్టోరీకి మించి ఆత్మాభిమానం అనే పాయింట్ని బలంగా చూపించాడు. దానివల్ల ఈ మూవీ స్పెషల్గా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా సూపర్. కొన్ని డైలాగ్స్ అయితే మన హృదయాన్ని టచ్ చేసి అలా వెళ్ళిపోతాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. టైటిల్ పేరు విని ఇది ఫుల్ లెంత్ కామెడీ మూవీ అని చాలామంది అనుకుంటారు. కానీ కామెడీ తక్కువ, థ్రిల్, ఎమోషన్స్ ఎక్కువ. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 అన్వేషిప్పింగ్ కండెదూమ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. థ్రిల్లర్ మూవీ అనగానే ఒక మర్డర్ కేసు, సో పోలీసులు నిందితుని ఎలా పట్టుకున్నారు, ఇదే మెయిన్ ప్లాట్ ఉంటుంది. కానీ దాన్ని ఎంత గ్రిప్పింగ్గా తీస్తే అంత పెద్ద హిట్ అవుతుంది. ఈ మ్యాటర్లో ఈ మూవీ 2 సార్లు పాస్ అయింది. ఎందుకంటే ఒక్క టికెట్పై 2 గ్రిప్పింగ్ మూవీస్ని చూపించాడు డైరెక్టర్. బీజిఎం కూడా కిరాక్ ఉంటుంది. ఈ డబుల్ డోస్ థ్రిల్లర్ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 ప్రసన్న వదనం. తెలుగు. ఈ మూవీని ఇప్పటికే మీలో చాలామంది చూసేసి ఉంటారు. చూడని వాళ్ళు పక్కగా చూసేయండి. సుహాస్ అంటేనే ఓ కొత్త స్టోరీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అనే స్టాంప్ వేసుకున్నాడు. ఈ మూవీలో మనోడికి ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అంటే మనం కొరియన్ వాళ్ళని చూస్తే ఎలా అయితే అందరూ ఒకటేలాగా కనిపిస్తారో, మనోడికి మన ఇండియన్ వాళ్ళని చూసినా అందరూ విచిత్రంగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటోడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుట్టే ఎలా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 హిట్ లిస్ట్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. హీరో విజయ్ తన తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి మాస్క్ మ్యాన్ చెప్పింది చేసే ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హాలీవుడ్ సా ఫ్రాంచైజీ సినిమాలు మీరు చూసారు కదా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ మూవీని డిజైన్ చేసిన ఫీలింగ్ మనకు గ్యారంటీగా తెలిసిపోతూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే సూపర్. రీసెంట్గా ప్రైమ్ ఓటీటీలో యాడ్ చేశారు. నాకు తెలిసి మీలో చాలామంది చూసి ఉండరు. సో ఈ కొత్త మూవీని అర్జెంట్గా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.